వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో జనరల్ అవేర్నెస్ ప్లస్ రీజనింగ్కి సంబంధించిన టాప్ 30 ఇంపార్టెన్స్ బిట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. కాబట్టి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మీరు మన ఛానల్ కొత్త అయితే తప్పక సబ్స్క్రైబ్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 1, హౌ మెనీ పార్ట్స్ ఆర్ దేర్ ఇన్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్? భారత రాజ్యాంగం మొత్తం ఎన్ని భాగాలు ఉన్నాయి? 3, 2, 1. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి 25. క్వశ్చన్ నెంబర్ 2, బిట్వీన్ విచ్ టూ కంట్రీస్ డస్ ద మైత్రి ఎక్స్ప్రెస్ రన్? మైత్రి ఎక్స్ప్రెస్ ఏ రెండు దేశాల మధ్య నడుస్తుంది? 3, 2, 1. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఇండియా టు బంగ్లాదేశ్. క్వశ్చన్ నెంబర్ 3, ఐఎన్ఎస్ విక్రాంత్ బిలాంగ్స్ టు విచ్ కేటగిరీ? ఐఎన్ఎస్ విక్రాంత్ ఏ కేటగిరీకి చెందినది? ఆప్షన్ ఏ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్, ఆప్షన్ బి సబ్మెరైన్, ఆప్షన్ సి ఎయిర్ కెరీర్, ఆప్షన్ డి మిసైల్ షిప్. దీని ఒక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఎయిర్ క్రాఫ్ట్ కెరీర్. క్వశ్చన్ నెంబర్ 4, ఇన్ విచ్ స్టేట్ ఈజ్ ద గిర్ ఫారెస్ట్ లొకేటెడ్? గిర్ అడవి ఏ రాష్ట్రంలో ఉంది? 3, 2, 1. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి గుజరాత్. క్వశ్చన్ నెంబర్ 5, ఇన్ విచ్ ఫీల్డ్ ఇది ఆస్కార్ అవార్డ్ గివెన్? కింది వాటిలో ఆస్కార్ అవార్డ్ ఏ రంగంలో ఇస్తారు? 3, 2, 1. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి సినిమా. క్వశ్చన్ నెంబర్ 6, హూ ఈస్ నౌన్ యాజ్ ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఇన్ ఇండియా? హరిత విప్లవం తండ్రి ఎవరు? ఆప్షన్ ఏ నార్మన్ బోర్లా, ఆప్షన్ బి ఎంఎస్ స్వామినాథన్, ఆప్షన్ సి రాజేంద్ర ప్రసాద్, ఆప్షన్ డి వికే కృష్ణ మీనన్. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఎంఎస్ స్వామినాథన్. క్వశ్చన్ నెంబర్ 7, కూచిపూడి డ్యాన్స్ బిలాంగ్స్ టు విచ్ స్టేట్? కూచిపూడి నృత్యం ఏ రాష్ట్రానికి చెందినది? 3, 2, 1. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఆంధ్రప్రదేశ్. క్వశ్చన్ నెంబర్ 8, ఇన్ విచ్ ఇయర్ వాస్ చంద్రయాన్ 3 లాంచ్డ్? చంద్రయాన్ 3 ఏ సంవత్సరంలో ప్రయోగించబడింది? 3, 2, 1. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి 2023. క్వశ్చన్ నెంబర్ 9, హౌ మెనీ ప్లేయర్స్ ఆర్ దే ఇన్ ఈచ్ టీమ్ ఇన్ హాకీ? హాకీ ఆటలో ప్రతి జట్టులో ఎంతమంది ఆటగాళ్ళు ఉంటారు? 3, 2, 1. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి 11. క్వశ్చన్ నెంబర్ 10, మౌంట్ ఎవరెస్ట్ ఈజ్ లొకేటెడ్ ఆన్ ది బార్డర్ ఆఫ్ విచ్ టూ కంట్రీస్? మౌంట్ ఎవరెస్ట్ ఏ రెండు దేశాల సరిహద్దులో ఉంది? 3, 2, 1. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి చైనా టు నేపాల్. క్వశ్చన్ నెంబర్ 11, వెన్ వాస్ ది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్టాబ్లిష్? భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఎప్పుడు స్థాపించబడింది? 3, 2, 1. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 1935. క్వశ్చన్ నెంబర్ 12, వేర్ ఈస్ ది తాజ్ మహల్ లొకేటెడ్? తాజ్ మహల్ ఎక్కడ ఉంది? 3, 2, 1. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఆగ్రా. క్వశ్చన్ నెంబర్ 13, కాకో కమ్స్ ఫ్రమ్ విచ్ క్రాప్? కాకో ఏ పంట నుండి వస్తుంది? 3, 2, 1. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి కాకో. క్వశ్చన్ నెంబర్ 14, వేర్ ఈస్ ది సన్ టెంపుల్ లొకేటెడ్? సూర్యదేవుడి ఆలయం ఎక్కడ ఉంది? 3, 2, 1. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి కోనార్క్. క్వశ్చన్ నెంబర్ 15, ఇన్ విచ్ ఫీల్డ్ ఈ ద ఖేల్ రత్న అవార్డ్ గివెన్? క్రీడారత్న ఏ రంగంలో ఇస్తారు? 3, 2, 1. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి స్పోర్ట్స్. క్వశ్చన్ నెంబర్ 16, ఇన్ విచ్ స్టేట్ ఈజ్ ద దూద్ సాగర్ వాటర్ఫాల్ లొకేటెడ్? దూద్ సాగర్ జలపాతం ఏ రాష్ట్రంలో ఉంది? 3, 2, 1. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి గోవా. క్వశ్చన్ నెంబర్ 17, వేర్ వాస్ ది వందే భారత్ ఎక్స్ప్రెస్ ఫస్ట్ లాంచ్? వందే భారత్ ఎక్స్ప్రెస్ మొదట ఎక్కడ ప్రారంభమైంది? ఆప్షన్ ఏ ఢిల్లీ టు వారణాసి, ఆప్షన్ బి ముంబై టు అహ్మదాబాద్,
ఆప్షన్ సి చెన్నై టు బెంగళూరు, ఆప్షన్ డి కోల్కతా టు పాట్నా. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఢిల్లీ టు వారణాసి. క్వశ్చన్ నెంబర్ 18. మంగళయాన్ స్టడీ విచ్ ప్లానెట్? మంగళయాన్ ఏ గ్రహంపై అధ్యయనం చేసింది? 3, 2, 1. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి మాస్. క్వశ్చన్ నెంబర్ 19. ద బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ ఇన్ ఇండియా ఈస్ బీయింగ్ డన్ విత్ ద కార్పొరేషన్ ఆఫ్ విచ్ కంట్రీ? బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ భారత్లో ఏ దేశం సహకారంతో జరుగుతుంది? 3, 2, 1. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి జపాన్. క్వశ్చన్ నెంబర్ 20. ఇన్ విచ్ స్టేట్ ఈజ్ ద పుష్కర్ ఫెయిర్ హెల్డ్? పుష్కర్ మేళా ఏ రాష్ట్రంలో జరుగుతుంది? 3, 2, 1. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ రాజస్థాన్. క్వశ్చన్ నెంబర్ 21. ఇన్ విచ్ స్టేట్ ఈజ్ ద బ్లాక్ ప్యాంథర్ ఫౌండ్? బ్లాక్ ప్యాంథర్ ఏ రాష్ట్రంలో కనిపిస్తుంది? 3, 2, 1. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ కర్ణాటక. క్వశ్చన్ నెంబర్ 22. వేర్ ఈస్ ది ఈఫిల్ టవర్ లొకేటెడ్? ఐఫిల్ టవర్ ఎక్కడ ఉంది? 3, 2, 1. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ప్యారిస్. క్వశ్చన్ నెంబర్ 23. వీట్ ఈస్ విచ్ సీజన్ క్రాప్? గోధుమ ఏ సీజన్ పంట? 3, 2, 1. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి రబీ. క్వశ్చన్ నెంబర్ 24. విశాఖపట్నం ఈస్ లొకేటెడ్ ఆన్ విచ్ బే? విశాఖపట్నం ఏ బే వద్ద ఉంది? 3, 2, 1. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి బే ఆఫ్ బెంగాల్. క్వశ్చన్ నెంబర్ 25. ఐఎన్ఎస్ అరిహంత్ బిలాంగ్స్ టు విచ్ క్లాస్? ఐఎన్ఎస్ అరిహంత్ ఏ తరగతికి చెందినది? 3, 2, 1. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ సబ్మెరైన్. ఇక్కడికి జనరల్ అవేర్నెస్ చాలు. ఇక రీజనింగ్ కూడా ఒక 5 ఇంపార్టెంట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 26. 3 × 7 × 1 = 9, 4 × 8 × 3 = 9 అండ్ 9 × 1 × 5 క్వశ్చన్ మార్క్. యాక్చువల్గా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి. 3 × 7 × 1 అంటే మీరు ఇది ఇంటూ చేయకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాజ్ ఈజ్గా రాసుకుందాం, ఎందుకంటే మనకు క్లియర్ కట్గా ఉండడానికి. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే 3 × 7 ఉంది కదా, అందులో మనం ప్లస్ యాడ్ చేసి 3 + 7 - 1 యాడ్ చేస్తే ఎంత అవుతుంది? 3 + 7 అంటే 10, 10 - 1 = 9. అంటే ఇదేమవుతుంది? 9 = 9. ఈ ఫార్ములా సూట్ అయింది కాబట్టి మనం రెండో దాన్ని కూడా అలాగే చెక్ చేద్దాం. 4 ఉంది కదా, దాన్ని ప్లస్ చేసుకోవాలి, తర్వాత దాన్ని మైనస్ చేసుకోవాలి. మనకి ఇది ఎంత రావాలి? ఇది కూడా 9కి ఈక్వల్ అవ్వాలి. 4 + 8 అంటే ఎంత? 12. 12 - 3 ఎంత? 9. 9 = 9. ఈ ఫార్ములా కూడా సరిపోయింది దీనికి కూడా. సో ఇక్కడ మనకు దీనికి అనుకుంటే సరిపోతుంది. 9 × 1 అంటే 9 + 1 - 5. 9 + 1 ఎంత? 10. 10 - 5 5. కాబట్టి దీని యొక్క ఆన్సర్ వచ్చేసి 5. 5 అనేది ఏ ఆప్షన్లో ఉందో ఒకసారి చెక్ చేయండి. ఆప్షన్ ఏలో ఉంది కాబట్టి దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 27. BFJP జస్ట్ ఇలా ఇస్తాడు, నెక్స్ట్ టైం వస్తుందో మనం కనిపెట్టాలి. సో మనకు తెలిసిందే, ఫస్ట్ మనం A to Z వరకు రాసుకుంటే మనకు క్లియర్ కట్గా అయితే అర్థమవుతుంది. ఫస్ట్ మనకి ఇచ్చింది ఏంటి? B ఉంది. B కంటే చూడండి F రావాలి. B నుంచి F ఎంత డిస్టెన్స్లో ఉంది? +4 వరకు అయితే ఉంది. అంటే +4 యాడ్ చేస్తే F వస్తుంది. సో సేమ్ టు సేమ్ F నుంచి J చూడండి. F నుంచి మీరు J గమనించినట్టయితే అది కూడా +4 డిస్టెన్స్లో ఉంది. ఇక నెక్స్ట్ మీరు Jని ఒకసారి చూడండి. J నుంచి మనకు P రావాలి, ఎంచుకోండి. అక్కడ నుంచి అక్కడ చూస్తే మీరు అది 10, ఇది 16, అంటే 6 స్థానంలో ముందరైతుంది +6. సో సేమ్ టు ఇప్పుడు మనకి పైన 2 స్థానాలు +4 వచ్చాయి కదా, నెక్స్ట్ స్థానం ఏమో +6 వచ్చింది. సో తర్వాత ఇది కూడా +6 రావాలి. P నుంచి +6 వరకు చూసుకోండి. ఏముంది? V ఉంది. అంటే P = +6 అంటే V. కాబట్టి మనకు కావాల్సింది V అనేది ఆప్షన్ Bలో ఉంది. క్వశ్చన్ నెంబర్ 28. ఫైండ్ ద మిస్సింగ్ టర్మ్ ఇన్ ద సిరీస్ 1189, 1201, 1225, 1261. అక్కడ ఒకటి గ్యాప్ ఇచ్చాడు 13, 16. ఆ గ్యాప్లో మనం ఏమైనా కనిపెట్టాలి. ఒకసారి మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 1189, 1201 వీటి రెండింటి మధ్య మనం డిఫరెన్స్ అయితే చూద్దాం. ఇక్కడ 1189, 1201లో డిఫరెన్స్ ఎంత? +12 డిఫరెన్స్ అయితే ఉంది.
సో సేమ్ టు సేమ్ 1201 నుంచి 1225కి డిఫరెన్స్ ఎంతో చూడండి. ఇక్కడ చూసినట్టయితే అక్కడ 01 ఇక్కడ 25 అంటే 24 అయితే ప్లస్ ఉంది. ఇక్కడ 25 నుంచి 61కి మీరు చూసినట్టయితే ఎంత ఉంటుంది, 36 అయితే డిఫరెన్స్ ఉంది. అంటే మీరు ఒక తెలుసుకున్నట్టయితే ఇక్కడ మీకు 12 into 1 నెక్స్ట్ డిఫరెన్స్ 24 కాబట్టి 12 into 2 తర్వాత మీకు డిఫరెన్స్ ఎంత ఉంది, 36 ఉంది. అంటే 12 into 3 ఇక తర్వాత ఏమొస్తుంది, 12 into 4 వస్తుంది. 12 into 4 ఎంత, 12 into 4 48. అంటే మీరు ఏం చేయాలి, 1261 ప్లస్ 48 వీటి యొక్క ప్లస్ యాడ్ చేసినట్టయితే మనకు కావాల్సిన ఆన్సర్ అయితే వస్తుంది. ఇక్కడ 1261 ఉంది, ఇక్కడ 48 ఉంది. సో టోటల్గా మీకు 1309 అయితే వస్తుంది. ఈ 1309 అనేది ఆప్షన్ సిలో ఉంది కాబట్టి ఆప్షన్ సి కరెక్ట్. క్వశ్చన్ నెంబర్ 29. CIF by ABC is written as 3. How is HJD by BDE written in the code language? ఇది కూడా అంతే, మనం క్లియర్ కట్గా అర్థం కావడానికి A to Z వరకు అయితే విత్ 1 to 26 అయితే రాసుకున్నాం. ఫస్ట్ మనకు ఉండేది CIF. C అంటే 3, I అంటే 9, F అంటే ఎంత 6. సో తర్వాత మనం బై ABC అంటే 1 + 2 + 3. ఇది అనేది మనకు 3కి ఈక్వల్ అవుతే సరిపోయినట్టు, లేదంటే మనం మార్చాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 9 + 3 అంత 12, 12 + 6 18, 1 + 2 + 3 అంటే 6, 18/6 క్యాన్సిలేషన్ అవుతుందా, 6 1 జా 6 3 జా అంటే ఇది 3 సరిపోయింది. సో సేమ్ టు సేమ్ ఇలానే ఇక మనం HJD by BD అయితే కనుక్కోవాలి. HJD, H అంటే 8, J అంటే 10. సో ఇక్కడ చూడండి, J అంటే 10 ప్లస్ D అంటే 4 బై BDE. B అంటే 2, D అంటే 4, E అంటే 5 అంతే కదా, E అంటే 5. సో మనం ఫైనల్ 8 + 10 + 4, 10 + 8 18, 18 + 4 22, 22/2 + 4 6, 6 + 5 11, 22/11. ఇది క్యాన్సిలేషన్ అవుతుందా, అవుతుంది. 11 1 జా 11 2 జా అంటే దీని ఒక ఆన్సర్ వచ్చేసి 2. కాబట్టి మనకు ఏ ఆప్షన్లో 2 ఉందో దాన్ని టిక్ చేయాలి. ఇక్కడ మీరు చూడండి, ఆప్షన్ ఏలో 1 ఉంది, ఆప్షన్ బిలో 2 ఉంది కాబట్టి దీని ఒక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. క్వశ్చన్ నెంబర్ 30. 32 ఈజ్ 243 అయితే 64 ఏమవుతుంది. 32ని మనం 2/5 అయితే రాసుకోవచ్చు కాబట్టి మీరు ఒకసారి క్యాలిక్యులేషన్ చేసుకోండి. 2/5 అంటే 32, అలాగే 3/5 అంటే 243 సరిపోయింది. సో సేమ్ టు ఫార్ములా మనకి 64కి అయితే యూజ్ చేయాలి. 64 అంటే 2/5 అయిపోయింది. ఇప్పుడు ఏముంటుంది, 2/6 చేద్దాం, ఎందుకంటే మనకు ఆల్రెడీ 2/5 అంటే 32 ఇంటూ 2 చేస్తే 64 అవుతుంది, అంటే 2/6. తర్వాత మనకు రావాల్సింది ఏంటి, 3/6 యొక్క ఫార్ములా తెలిస్తే దీని యొక్క ఆన్సర్ అయిపోయినట్టు. మనకు 3/5 అంటే తెలుసు, 243 ఇంటూ 3 చేస్తే దాని యొక్క ఫార్ములా అయితే వస్తుంది, అంటే 729 దీని యొక్క పూర్తి ఆన్సర్.